హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మన ఛానల్లో ఫంక్షన్ స్టైల్ బగారా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, చాలా క్విక్గా అయిపోయేటట్టు చేసేసుకున్నాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఓల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే నేను క్యారెట్ పీసెస్ కూడా వేసుకున్నాను. సాల్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే ఆనియన్ వేయట్లేదండి. ఆనియన్ వేస్తే రైస్ తొందరగా ఖరాబ్ అవుతుంది. సో అందుకని ఆనియన్ వేయలేదు. మీకు నచ్చితే ఆనియన్ వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఆనియన్ వేయకపోయినా కూడా సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది. తర్వాత అయితే ఒక 1 అవర్ పెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాను. రైస్ వేసుకొని ఒక 1 మినిట్ అయితే ఇట్లా కలుపుకోవాలి. మరీ ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ కలపొద్దు. ఇట్లా విరిగిపోతుంది. ఎందుకంటే మనం చాలాసేపు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇట్లా పైన పైన కలిపేసుకుంటే సరిపోతుంది. కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇలా చేస్తే రైస్ మంచిగా పొడి పొడిలాడిపోతుంది. ముందుగా ఎసరు పోస్తే కొంచెం ముద్ద అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కానీ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ మాత్రమే వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 1 అవర్ పాటు నేను రైస్ని పెట్టుకున్నాను కదా, అందుకే ఒక గ్లాస్ స్కిప్ చేశాను. మరీ ముద్ద ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇట్లా వాటర్ అయితే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ దగ్గరికి అయ్యాక కంప్లీట్గా సిమ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఫంక్షన్ స్టైల్లో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, అసలు ముద్ద అవ్వలేదు. నేను ఇంకా వేడిగా కలుపుతున్నా కూడా ఎక్కడ ముద్దగా అయితే రాలేదు. పర్ఫెక్ట్గా పుల్లలుగా పొడిగా చాలా బాగుంది. చికెన్ కర్రీ, మటన్, పన్నీర్ కర్రీకైనా కూడా కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి.